భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతి 55 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భద్రాచలం నుండి చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే బూర్గంపాడు మండలం సారపాక, బసప్ప క్యాంపు కాలనీని వరద నీరు చుట్టుముట్టింది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. దాదాపు ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి అట్లాగే ఆంధ్ర నుంచి వచ్చేటువంటి మొత్తం కూడా వాహనాలు నిలుపుదల చేయడం అనేది జరిగింది. మళ్ళీ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే భద్రాచలం పట్టణంలో కూడా ఇవాళ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో, నిర్లక్ష్యంగా ఉండడంతో ఇవాళ ఏదైతే స్లూయిజులు ఉన్నాయో ఆ స్లూయిజుల నుంచి వాటర్ అనేది లీక్ అయ్యి భద్రాచలం పట్టణంలోకి ఇవాళ నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. విస్తా కాంప్లెక్స్ మొత్తం కూడా, అలాగే అన్నదాన సత్రం కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అలాగే సుభాష్ నగర్ కాలనీ చివరి ప్రాంతంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేసినటువంటి కరకట్ట దాదాపు 3 ఏళ్లుగా నిర్మాణం జరుగుతూనే ఉంది, నత్తనడక నడుస్తూ ఉంది. పదే ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఆ కరకట్టని పూర్తి చేయకపోవడం ఫలితంగా ఇవాళ పట్టణంలోకి నీళ్లు వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా మునుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది.